This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు శుభవార్త. కొత్తగా ఐటీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఐటీ కంపెనీలో నియామకాల ప్రక్రియ అక్టోబర్-డిసెంబర్ నుంచి పుంజుకునే అవకాశాలున్నాయి. స్టాఫింగ్ సొల్యూషన్ దిగ్గజం సంస్థ క్వేస్కార్ప్ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుప్రసాద్ శ్రీనివాస్ ఈ విషయం వెల్లడించారు. చాలా ఐటీ కంపెనీల యాజమాన్యాల వ్యాఖ్యలు గమనిస్తే సిబ్బంది సామర్థ్యం వినియోగం దాదాపు 85% చేరింది. సాధారణంగా సామర్థ్య వినియోగం ఇంకా 15% మిగిలి ఉన్నప్పుడే కంపెనీలు నియామకాల ప్రక్రియను ప్రారంభించడంపై దృష్టి పెడుతుంటాయని ఆయన తెలిపారు. క్వేస్కార్ప్ సీఈఓ అభిప్రాయ ప్రకారం అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల బ్యాంకులు సహా వాణిజ్య సంస్థలు ఐటీ సంబంధిత వ్యయాలు పెంచుతాయి. ఇందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలో దాదాపు 30,000 మంది ఫ్రెషర్లను క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఐటీ కంపెనీలు నియమించుకునే అవకాశం ఉందని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. వీళ్లతో పాటు 3 నుంచి 5 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణులు కూడా ఐటీ కంపెనీలకు అవసరం. ఇందుకోసం క్వేస్కార్ప్ లాంటి సంస్థల సహకారం తీసుకుంటారని ఆయన తెలిపారు. గత నెలలో క్వేస్కార్ప్ మొత్తం సిబ్బంది సంఖ్య 6 లక్షలకు చేరింది. సిబ్బంది సంఖ్యాపరంగా అంతర్జాతీయ దిగ్గజ పోటీ సంస్థల సరసన చేరామని శ్రీనివాసన్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 61,000 మందిని, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో 30,000 మందిని నియమించుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్-సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్-మార్చిలో క్వేస్కార్ప్ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుందని శ్రీనివాస్ తెలిపారు. పండుగ సీజన్లో జనరల్ స్టాఫింగ్ విభాగం పుంజుకుంటుందని చెప్పారు. అధిక మార్జిన్ ప్లాట్ఫామ్ జీటీఎస్ ఆహార వ్యాపారం అక్టోబర్-డిసెంబర్ మధ్య జనవరి-మార్చిలో రాణించవచ్చని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాల కోసం 90 నుంచి 110 కోట్లను క్వేస్కార్ప్ కేటాయించిందని క్వేస్కార్ప్ ముఖ్య ఆర్థిక అధికారి కమల్ పాల్ హుడా తెలిపారు. ఇందులో 50% ఐటీ మౌలిక వస్తువులు, ఉద్యోగులకు ల్యాప్టాప్లు, ఇతరత్రా సాఫ్ట్వేర్ కోసం కంపెనీ వెచ్చించనున్నట్లు చెప్పారు. తమ 3 వ్యాపార విభాగాల విభజన ప్రక్రియపై కసరత్తు జరుగుతోందని క్వేస్కార్ప్ తెలిపింది. మార్చి లేదా ఏప్రిల్ కల్లా జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్ నుంచి అనుమతులు రావచ్చు. ఏప్రిల్-జూన్లో ఈ 3 కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీలో నమోదవుతాయి. విభజన ప్రతిపాదనపై మదుపర్ల నుంచి సానుకూల స్పందన వచ్చిందని క్వేస్కార్ప్ తెలిపింది. విభజన ప్రక్రియ పూర్తయితే వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్, గ్లోబల్ టెక్నాలజీ సొల్యూషన్స్, ఇంటిగ్రేటెడ్ అసెట్ మెయింటెనెన్స్ వ్యాపారాలు క్వేస్కార్ప్ లిమిటెడ్, డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, బ్లూ స్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 3 సంస్థలుగా ఏర్పడతాయి. ఆస్తుల నిర్వహణతో పాటు ఉత్పత్తి ఆధారిత వ్యాపారాన్ని కూడా బ్లూ స్ప్రింగ్ నిర్వహిస్తుంది. ఉద్యోగాల పోర్టల్ పౌండిట్ కూడా ఇందులో భాగంగా ఉండనుంది.